సమంత రాజ్ నిడుమూరు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ లో వివాహం చేసుకున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారికంగా ప్రకటన చేయనున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈ జంటకు పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అడిగి తెలుసుకుందాం. సుజన్, సమంత అలాగే రాజ్ పెళ్లి చేసుకున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమ, గత కొంతకాలంగా కూడా దర్శకుడు రాజు నిడుమూరు సమంత ఇద్దరు కూడా ఒక రిలేషన్షిప్ లో ఉన్నారు, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు అని చెప్పే వార్తలు చాలా ఎక్కువగా ప్రచారం జరిగాయి. దానికి తగ్గట్టుగానే బలం చేకూరుస్తూ కూడా పలు ఈవెంట్స్ లో కానీ అలాగే ఎయిర్పోర్ట్ లో వీళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేయటం, పలు ఈవెంట్స్ లో పాల్గొనటం, కలిసి కొన్ని దేవాలయాల్లో కూడా పూజలు చేయడం జరిగింది. సో దానికి తగ్గట్టుగానే ఇక నిన్నటి నుంచి కూడా ఈ రోజు వారి వివాహం జరుగుతుంది అని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ రోజు ఉదయం కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ లో ఇరువురు పెళ్లితో ఒకటయ్యారని చెప్పేసి కూడా సమాచారం ఉంది. అయితే అధికారికంగా ఇంకా ఎలాంటి ధృవీకరణ కూడా ఇరువురికి సంబంధించిన టీమ్స్ నుంచి ఇంకా రాలేదు. ప్రస్తుతం అయితే ఈ విషయం తెలిసిన తర్వాత సమంత అభిమానులు అయితే సమంత మళ్ళీ ఒక హ్యాపీ లైఫ్ ను లీడ్ చేయాలి అని చెప్పేసి తమ అభినందనలు అయితే తెలియజేస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి అంటే సోషల్ మీడియాలో ఈ రోజు మరికొద్ది సేపట్లోనే అటు రాజు వైపు నుంచి లేదా సమంత వైపు నుంచి ఈ ధృవీకరించేలాగా కూడా వివాహానికి సంబంధించి ఒక పోస్ట్ అయితే వాళ్ళు వేయనున్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. వాళ్ళ సన్నిహితులకు సంబంధించిన అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలోనే ఒక ప్రైవేట్ కార్యక్రమం లాగా వీరి వివాహం అనేది జరిగింది అని చెప్పేసి తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం మాత్రం వారి వైపు నుంచి రావాల్సి ఉంది. అండ్ ఇంతే కాకుండా దీనికి సంబంధించి అంటే గతంలో కూడా రాజ్ భార్య కూడా దీనికి సంబంధించి విమర్శలు కూడా చేయడం జరిగింది, కొన్ని పోస్టులు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ పెళ్లికి సంబంధించి అధికారికంగా ఏమైనా ప్రకటన చేస్తే ఏమైనా గొడవలు జరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? నీలిమ, అంటే ఒక క్రిప్టిక్ పోస్ట్ అయితే రాజు మాజీ భార్య శ్యామలి ఉంటారు, తను రాజు ఎప్పుడైతే విడాకులు తీసుకున్నారో ఆ తర్వాత నుంచి కూడా రాజు టార్గెట్ గా సమంత టార్గెట్ గా కొన్ని క్రిప్టిక్ పోస్టులు ఆమె వేయడం జరిగింది. తాజాగా కూడా ఈ రోజు కూడా ఒక క్రిప్టిక్ పోస్ట్ అంటే తెగించిన వారు బరి తెగించిన వారు ఇలాగే చేస్తారు అనే అర్థం వచ్చేలాగా కూడా ఒక క్రిప్టిక్ పోస్ట్ వేయడం జరిగింది. నిజానికి తొలి నుంచి ఒక ప్రచారం జరిగింది. రాజ్ సమంత ఇద్దరు కలిసి అంటే వీళ్ళిద్దరు విడాకులకు సంబంధించి రిలేషన్ కి సంబంధించి ఇరువురు విడాకులు తీసుకోవడానికి కారణం వీరిద్దరి మధ్య రిలేషన్ వల్లే విడాకులు అయినాయి అని చెప్పేసి ఒక ప్రచారం అనేది ఎప్పటి నుంచో కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్పుడైతే రాజ్ సమంత రిలేషన్షిప్ లో ఉన్నారో అప్పటి నుంచి శ్యామ్లీ ఇలాగే ఒక టార్గెటెడ్ పోస్టులు అప్పుడప్పుడు వేస్తూ ఉన్నారు. తాజా సంఘటనను కూడా ఆమె పోస్ట్ వేసిన తర్వాత వారి వివాహం అనేది జరుగుతుంది కాబట్టి శ్యామ్లీ ఈ రకంగా పోస్టులు వేశారని చెప్పేసి అంటూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే రిలేషన్షిప్ వన్స్ ముగిసిపోయిన తర్వాత కొన్ని రోజులు ఒక డిసప్పాయింట్మెంట్ ఏది ఉంటుంది కాబట్టి శ్యామ్లీ తన డిసప్పాయింట్మెంట్ ను ఈ రకమైన పోస్టుల ద్వారా వ్యక్తపరుస్తోంది అని చెప్పేసి ఆమెకి సపోర్ట్ గా కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఏదైతే అధికారిక సమాచారం అనేది ఏదైతే వివాహానికి సంబంధించి మాత్రం సమంత వైపు నుంచి కానీ రాజు వైపు నుంచి వస్తే మనకి కేవలం ప్రచారంగానే దీన్ని భావించాల్సి ఉంటుంది. అధికారిక ప్రకటన మాత్రం వారి వైపు నుంచి ధృవీకరణ అనేది రావాల్సి ఉంది. అండ్ సుజన్, అంటే రిలేషన్షిప్ కి సంబంధించి అయితే సీక్రెట్ గా మెయింటైన్ చేస్తారు, బట్ వివాహానికి సంబంధించి అందరికి తెలిసేలాగా వివాహం జరుపుతారు. సో దీనికి సంబంధించి వీళ్ళిద్దరు ఇంత సీక్రెట్ మెయింటైన్ చేయడానికి కారణం ఏంటి? వివాహం జరిగింది అని చెప్పి మీడియాకి ఎందుకు ప్రచారం చేయలేదు వీళ్ళు? అంటే ఎప్పుడైతే వీళ్ళిద్దరు రిలేషన్ కి సంబంధించిన ప్రచారం జరిగినప్పటికీ కూడా ఎక్కడ వీళ్ళు కొన్ని ఒక 1.5 year వరకు కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించి మాట్లాడిన పరిస్థితి లేదు. అయితే ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఒక 6 months గా ముందు నుంచి కూడా వీళ్ళిద్దరూ తరచుగా కనపడటం, పూజలు చేయటం, అంటే తమ రిలేషన్షిప్ ను 1 by 1 బయట పెట్టుకోవడం, అంటే తమ మధ్య ఉన్నది ప్రేమే అని చెప్పేసి ప్రధానంగా వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే తాజా మ్యారేజ్ కి సంబంధించి మీడియా అటెన్షన్ అనేది లేకుండా కేవలం ఒక ప్రైవేట్ అఫేర్ లాగా ఉండి తర్వాత అనౌన్స్ చేద్దాం, ఈ హడావిడి చేయొద్దు అనే కోణంలోనే వాళ్ళ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. సో మరో పక్క ఏదైతే ఇందాక మాట్లాడుకున్నామో ఒక డిసప్పాయింట్మెంట్ అనేది తమ ఎక్స్ భార్య నుంచి రాజు వైపు నుంచి ఉంది కాబట్టి సో దీనికి ఎక్కువగా అవకాశం ఇచ్చినట్టు మరిన్ని ఎక్కువ పోస్టులు పడితే అదో రకమైన ప్రచారం అనేది నెగిటివ్ ప్రచారం అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం దీన్ని ఒక ప్రైవేట్ అఫేర్ లాగా చేయాలి, తర్వాత అనౌన్స్ చేద్దాం అనే కోణంలో వాళ్ళు ఆలోచించి ఉంటారు అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. సో ఈ ప్రకారంగానే వాళ్ళు తొలుత ఒక సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకుని తర్వాత దాని గురించి అనౌన్స్మెంట్ చేసే
ప్లాన్ గా మనం భావించవచ్చు. అండ్ ఈషా ఫౌండేషన్ లో వీళ్ళు వివాహం చేసుకున్నారని చెప్పేసి ప్రచారం అయితే వస్తుంది. ఈషా ఫౌండేషన్ వేదిక కావడానికి ముఖ్య కారణాలు ఏమైనా ఉన్నాయా దీనికి సంబంధించి? ఎస్, అంటే సమంత ఎప్పటి నుంచో ఇషా ఫౌండేషన్ కి సంబంధించి ఎక్కువగా రెగ్యులర్ గా ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో లింగ భైరవి దేవతను ఆవిడ పూజిస్తూ ఉన్నారు, ఆవిడ ఆరాధకురాలుగా ఉన్నారు. సమంతతో పాటు ఆవిడ సన్నిహితులు కూడా లింగ భైరవి ఆరాధన అనేది గత 2 సంవత్సరాలుగా కూడా ఎక్కువగా చేస్తూ ఉన్నారు. తనకి మానసికంగా ప్రశాంతంగా ఉండాలి అంటే గనక లింగ భైరవి ఆరాధన అనేది ఎంతో ఉపయోగపడింది అని చెప్పేసి పలు సందర్భాల్లో సమంత చెప్పడం జరిగింది. దీంతో పాటు అక్కడ తరచుగా ఆమె వెళ్ళటం, ఎప్పుడు షూటింగ్ లేకపోయినా తనకి ఎక్కువ టైం దొరికినా సరే ఇషా ఫౌండేషన్ లోనే తాను సమయాన్ని గడపడానికి ఇష్టపడతాను అని చెప్పేసి సమంత చెప్తూ ఉంటారు. కాబట్టి తన వివాహాన్ని కూడా తనకు నచ్చిన ప్లేస్ లో చేసుకునే విధంగా కూడా ఈ ప్లానింగ్ అనేది జరిగింది అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుజన్. సమంత రాజ్ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ లో వివాహం చేసుకున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈ జంటకు పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.